ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 18, 19, 20 తేదీల్లో మెయిన్గా ఈ రాశివారు దయచేసి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. మీ జీవితంలోనే గత కొంతకాలంగా జరుగుతున్న వింత పరిణామాలకు, ఊహించని నష్టాలకి మరియు మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల నిజస్వరూపానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన భయంకరమైన నిజాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ప్రస్తుతం మీ జీవితంలోని పరిస్థితి ఎలా ఉన్నాయో నాకు తెలుసు. మీరు నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు మిమ్మల్ని ఎంతగానో కలవరపెడుతున్నాయి కదా. నిన్నటి వరకు మీతో ఎంతో ఆత్మీయంగా ఉన్నవారు ఈరోజు మాటల తీరు మార్చడం, మీ ముందు ఒకలాగా మాట్లాడుతూ మీ వెనక ఇంకోలాగా గోతులు తీయడం, మీకు తెలియకుండానే మీకు నష్టం కలగాలని కోరుకునే వ్యక్తుల గురించి మీకు మెల్లమెల్లగా వస్తున్న అనుమానాలు, ఇవన్నీ కాకతాళ్యం కాదు. ఇవన్నీ కూడా ఒక గ్రహస్థితి వలన, ఒక కర్మ ఫలం వలన మీకు కళ్ళ ముందుకు వస్తున్న నిజాలు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు. ఒక ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశ్లేషణల రూపంలోని మీ కళ్ళు తెరిపించడానికి చేస్తున్న ప్రయత్నం. మీ జీవితాన్ని నాశనం చేయాలని, మిమ్మల్ని మానసికంగా ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పి చూసిన ఆ ముగ్గురు వ్యక్తుల అసలు స్వరూపం బయటపడే సమయం ఆసన్నమైంది. ఈ క్షణం నుంచి మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితంలోని జరగబోయే సంఘటనలకు అర్థం పడుతుంది. మీరు రాత్రుల్లో పడుకునే ముందు మీలో మీరు ఎన్నోసార్లు వేసుకున్న ప్రశ్నలకి ఈరోజు ఇక్కడ సమాధానం దొరకబోతుంది. మీరు ఎవరికైతే అన్యాయం చేయలేదో వారే మీకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, మీరు ఎవరి కోసమైతే సర్వస్వం దారపోశారో వారే మిమ్మల్ని ఎందుకు ఒంటరిని చేశారు అనే ప్రశ్నలకి అసలైన కారణాలు మీకు తెలియబోతున్నాయి. కాబట్టి ఎక్కడ ఏ మాత్రం స్కిప్ చేయకుండా మీ ఏకాగ్రతను పూర్తిగా ఇక్కడ ఉంచి నేను చెప్పబోయే ఈ జ్యోతిష్య రహస్యాలను శ్రద్ధగా వినండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ మనసులోనే ఉన్న పెద్ద భారం దిగిపోవడమే కాకుండా మీ భవిష్యత్తు మీద మీకు ఒక స్పష్టమైన అవగాహన, ఎవరితో ఎలాగుండాలి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయం మీరే తీసుకోగలుగుతారు. గతం గురించి బాధపడడం మానేసి భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలనో మీకు ఒక స్పష్టత రాబోతుంది. ఈ రాశివారు మీరు కూడా ఇలాంటి గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తే, మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీ అంతరం ఎప్పుడెప్పుడైనా హెచ్చరించిందా? మీ కుటుంబ సభ్యులతో, ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో, వ్యాపారంలో భాగస్వాములతో, మీ బంధుమిత్రులలో ఏదైనా సమస్య మిమ్మల్ని లోపల తీవ్రంగా ఇబ్బంది పెడుతుందా? రాత్రుల్లో నిద్ర పట్టకుండా, ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకున్న ఎవరు అర్థం చేసుకోరు అనే బాధతో కుమిలిపోతున్నారా? మీ బాధను ఎవరైనా అర్థం చేసుకుంటారేమని చెప్పి మీరు ప్రయత్నించినా చివరికి మీరే దోషిగా నిలబడాల్సి వస్తుందా? అయితే ఈ వీడియోను దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే విషయాలను మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ ద్వారా నాకు తెలిసేది ఒకటే, ఈ రాశి వారికి ఇంతమంది రాశి వారికి తాకాయి అని చెప్పేసి నాకు మద్దతు అని తెలుస్తుంది. మీకు మీరు ఇచ్చుకునే ధైర్యం, అలాగే మీ కుటుంబ సభ్యులకు లేదా మీకు తెలిసిన ఇతర ఈ రాశి వారికి ఈ వీడియోకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా మీలాగనే మరెన్నో అపార్థాలు, మోసాల మధ్య నలిగిపోతుండొచ్చు. ఈ వీడియో వారికి ఒక గొప్ప సాంతన ఇవ్వచ్చు. మీ మనసులో ఉన్న బాధని, మీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఏమిటో కింద కామెంట్లో స్వేచ్ఛగా చెప్పండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యను కామెంట్లో రాస్తే మీలాంటి పరిస్థితిలో ఉన్న మరికొంతమందికి కూడా ఆ కామెంట్ చదివినప్పుడు అరే నేను మాత్రమే కాదు, నాలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారనే ధైర్యం వస్తుంది. మీ కామెంట్ ఇతరులకు ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది. మనం పంచుకునే కొద్దీ బాధ తగ్గుతుంది అంటారు కదా. ఇక్కడ కామెంట్ సెక్షన్ కూడా అలాంటి ఒక వేదికగానే భావించండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఈ రాశి వారి కోసం చేసే ప్రతి ముఖ్యమైన వీడియో ముందుగా మీకే చేరుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలను మనం ముందు మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మన ఛానల్తో ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యి ఉండండి. ఈ రాశి వారి గురించి ప్రపంచానికి తెలియని కానీ మీకు మాత్రమే తెలిసిన కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఈ రాశి అనగానే అందరికీ గుర్తు వచ్చేది కోపం, పౌరుషం, పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన.
అని మీలో ఉన్న అంతులేని మంచిదనం, అవతలి వారిని అక్కులు చేర్చుకునే గుణం, కల్మషం లేని పసిపిల్లల్లాంటి మనస్తత్వం ఎవరికి కనిపించవు. బయటకి మీరు ఎంత కఠినంగా కనిపిస్తారో లోపల మీరు అంత సున్నితంగా ఉంటారు. ఒక కొబ్బరికాయ పైకి ఎంత గట్టిగా ఉంటే లోపల ఎంత తియ్యటి నీటిని దాచుకుంటుందో ఈ రాశి వారు కూడా సరిగ్గా అలాగే ఉంటారు. మీరు ఎవరిని నమ్మితే ప్రాణమిస్తారు. వాళ్ళ కోసం మీ సమయాన్ని, మీ డబ్బును, మీ శక్తిని, అవసరమైతే మీ ఆనందాన్ని కూడా త్యాగం చేస్తారు. మీ జీవితంలోని ఎవరైనా కష్టంలో ఉంటే వారు అడగకముందే వారి కష్టాన్ని మీ కష్టంగా భావించి ముందుకెళ్ళి సహాయం చేసే గుణం మీ సొంతం. మీరు ఏ బంధంలో ఉన్నా, అది స్నేహమైన, ప్రేమైన, కుటుంబమైన 100% నిబద్ధతతో ఉంటారు. మీ బంధాల్లో మీరు ఎలాంటి మోసాన్ని, స్వార్థాన్ని సహించలేరు. కానీ అదే సమయంలో మీకు మోసం జరిగితే మాత్రం మీరు తట్టుకోలేరు. చిన్న అబద్ధం చెప్పినా సరే మీ మనసు ముక్కలైపోతుంది. నమ్మక ద్రోహం అనేది మీ నిఘంటువులోని అత్యంత భయంకరమైన పదం. ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారిని మీరు జీవితంలోనే మళ్ళీ నమ్మరు. వారి ముఖం చూడడానికి కూడా మీరు ఇష్టపడరు. కానీ విచిత్రం ఏమిటి అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మీ జీవితంలోనికి మళ్ళీ మళ్ళీ మోసగాళ్ళు వస్తూనే ఉంటారు. మీరు మంచితనమే మీకు శాపంగా మారుతుంది. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మీకు ఎక్కువగా కన్నీళ్లు మిగులుస్తారు. ఇది మీ జీవితంలోనే జరిగిన ఒక చేదు వాస్తవం. మీ మనసులో నమ్మే విధానంలోనే ఒక అమాయకత్వం ఉంటుంది. అవతలి వారు కూడా మీలాగే నిజాయితీగా ఉంటారని చెప్పి బలంగా నమ్ముతారు. కానీ ఈ ప్రపంచం మీరు అనుకున్నంత నిజాయితీగా లేదు. ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీ జీవితంలోనికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో గుండెలు పిండేసే సంఘటనలు కూడా పుట్టుకొస్తాయి. మీరు ఎవరికో మీ సొంత మనుషుల్లా భావించే సహాయం చేశారు. మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా వాళ్ళ కోసం ఖర్చు పెట్టారు. వాళ్ళ బాధను మీ బాధగా తీసుకొని మీ పనులన్నీ పక్కన పెట్టేసి మరీ వాళ్ళ పనులు చేసి పెట్టారు. మీరు మీ సమయాన్ని, మీ శక్తిని వారి కోసమే వెచ్చించారు. కానీ చివరికి అదే వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారారా? మీ కష్టకాలంలోనే ముఖం చాటేశాడా? మీ మంచి మనసుని ఎవరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మీకు ఎప్పుడైనా సరే అనిపించిందా? ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఇలాంటి సంఘటనలు జీవితంలోనే ఒక భాగం అయిపోయాయి. మీరు ఆశించేది పెద్ద పెద్ద బహుమతులు కాదు, కేవలం కృతజ్ఞత, కొద్దిగా ప్రేమ మాత్రమే. కానీ అది కూడా ఇవ్వలేని స్వార్థపూరితమే ప్రపంచంలోనే మీరు బతుకుతున్నారు. మీరు మీ బాధను ఎవరితో పంచుకోలేరు. ఎందుకు అంటే మీరు ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించేవారే ఎక్కువ, కన్నీళ్లు తుడిచేవారు తక్కువ అని మీకు బాగా తెలుసు. పైగా మీరు మీ బాధను చెబితే అవతలి వాళ్ళు మిమ్మల్ని బలహీనంగా చూస్తారేమో అన్న భయం, లేదా మీ మాటలు వాళ్ళకి అనుకూలంగా వక్రీకరిస్తారేమో అనే అనుమానం మిమ్మల్ని ఎవరికి ఏమీ చెప్పుకోనివ్వకుండా చేస్తాయి. అందుకే మీ బాధను గుండెల్లోనే దాచుకొని బయటకు నవ్వుతూ కనిపిస్తారు. మీ నవ్వు వెనకాల ఎంతటి సముద్రమంత శోకం దాగి ఉందో మీ దిండుకు మాత్రమే తెలుసు. ఎన్నో రాత్రులు ఒంటరిగా కన్నీరు మున్నీరుగా ఏడ్చిన సందర్భాలు మీకు మాత్రమే తెలుసు. కానీ ఆ నవ్వు వెనకాలన్న అగ్నిపర్వతం పగిలిపోయే సమయం ఇప్పుడొచ్చింది. మీరు భరించిన అవమానాలకి, మీరు కార్చిన కన్నీళ్లకు లెక్క చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతి మీ పక్షాన నిలబడబోతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితానికి అతికినట్లు సరిపోతాయి. మీ జీవితాన్ని నాశనం చేయాలని, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని, మీ పేరు ప్రఖ్యాతలను మసకబార్చాలని చూసిన ఆ వ్యక్తుల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వారిని ఒకేసారి కాకుండా వారి లక్షణాల ఆధారంగా, వారు చేసే పనుల ఆధారంగా, అలాగే వాళ్ళ పేర్లను ఉండే అక్షరాల ఆధారంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉత్కంఠభరితంగా వివరిస్తాను. మీ జీవితంలోనికి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది మీరు మనసులోనే బేరీజు వేసుకోండి. జాగ్రత్తగా వినండి. ఈ మొదటి వ్యక్తి మీకు చాలా చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఇతను రహస్యాలను బయటపెట్టేవాడు. బహుశా మీ ఇంట్లోనే ఉండొచ్చు, లేదా మీ ఆఫీసులో మీ పక్క సీట్లోనే కూర్చొని ఉండవచ్చు, లేదా మీరు ప్రతిరోజు ఫోన్ మాట్లాడే మీ అత్యంత సన్నిహితుల మిత్రుడు కావచ్చు. ఈ వ్యక్తికి మీ ప్రతి కదలిక తెలుసు, మీ బలాలు తెలుసు, అంతకంటే ముఖ్యంగా మీ బలహీనతలు తెలుసు. మీరు ఏ విషయానికి బాధపడతారు, ఏ విషయానికి సంతోషపడతారు, మీ కోపం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ చల్లారుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వ్యక్తికి కొట్టిన పిండి. మీతో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతూ మీ కష్ట సుఖాలని అడిగి తెలుసుకుంటారు. నేను నీకున్నాను,
నా ప్రాణం ఉన్నంత వరకు నేను వదలననే రేంజ్లో డైలాగులు కొడతారు. మీ నోటితోనే ఈ మనసులోనే మాటలు కట్టించి మీకు ఏమనుకుంటున్నారో, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటో, మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో, మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో, ఎవరిని ద్వేషిస్తున్నారో మొత్తం సమాచారాన్ని చాకచక్యంగా లాగేస్తారు. ఆ తర్వాత మీరు ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో సరిగ్గా వారి దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం మొత్తం వారికి చేరవేస్తారు. అంటే మీ దగ్గర మీ వాడిలా నటిస్తూనే మీ శత్రువులకు మీ రహస్యాలను అప్పగిస్తూ మీ పతనాన్ని శాసిస్తున్న వ్యక్తి ఇతను. ఈ మొదటి వ్యక్తి వల్ల మీరు సామాజికంగా ఎంతో నష్టపోయారు. మీరు ఎంతో నమ్మి చెప్పిన మాటలకు వేరే వాళ్ళ నోటి వెంట వస్తుంటే మీరు పడే మానసిక క్షోభకు కారణం ఇతని. మీ మొదటి వ్యక్తి పేరు ఏ అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక పేరులోని మొదటి అక్షరం వారి వ్యక్తిత్వాన్ని మరియు వారి అంతర్గత స్వభావాన్ని చాలా వరకు నిర్ణయిస్తుంది. ఈ రాశి వారికి ఈ విధంగా రహస్యాలను చేరవేసి ద్రోహం చేసే మొదటి వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరాలలోని ప్రధానంగా ఎస్ లేదా ఎం అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగులో అయితే సా లేమా అక్షరాలతో మీరు మాటల గారడితో మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు. ఈ అక్షరాలతో పేరున్న ప్రతి ఒక్కరూ మోసగాళ్ళని నేను ఖచ్చితంగా చెప్పటం లేదు. ఇది కేవలం ఒక జ్యోతిష్య అంచనా మాత్రమే. కానీ పైన చెప్పిన లక్షణాలు ఈ అక్షరాలతో పేరున్న వారిలోనే మీకు కనిపిస్తే మాత్రం 100% అప్రమత్తంగా ఉండండి. మీరు ఏదో సాధారణంగా అన్న మాటలు దానికి ఎంతో మసాలా దట్టించి అవతల వాళ్ళ కోపం వచ్చేలాగా చెప్పడంలోనే వీరు దిట్ట. ఈ మొదటి వ్యక్తి వల్ల మీరు గతంలోనే చాలా మంది స్నేహితులను, బంధువులను దూరం చేసుకొని ఉంటారు. అప్పటి వరకు మీతో ఎంతో పగ ఉన్నవారు అకస్మాత్తుగా మీతో మాట్లాడడం మానేసినట్టే. దానికి కారణం ఈ వ్యక్తి అయి ఉంటాడు. వారు మీతో చాలా అమాయకంగా నటిస్తారు కాబట్టి మీరు వారిని ఏమాత్రం అనుమానించలేకపోయారు. మీరు వారిని మీ సొంత మనుషుల్లా భావించి మీ మనసులోని చీకటి రహస్యాలను సైతం వారితో పంచుకొని ఉంటారు. కానీ ఇప్పుడు గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నందున వారి ముఖం మీద ఉన్న ముసుగు తొలగిపోబోతుంది. వారు ఎవరి దగ్గర అయితే మీ గురించి తప్పుగా చెప్పారో ఆ వ్యక్తులే స్వయంగా వచ్చి మీకు నిజం చెప్పే పరిస్థితి రాబోతుంది. మీరే స్వయంగా వారి నిజ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ క్షణంలో మీరు కోపంతో రగిలిపోయిన మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారి అసలు రంగు బయటపడడమే వారికి ప్రకృతి విధించే పెద్ద శిక్ష. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రెండవ వ్యక్తి గురించి వింటే మీరు నిజంగా కూడా అవుతారు. ఈ రెండవ వ్యక్తి లక్షణాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ రెండవ వ్యక్తి మొదటి వాడిలాగా మీ రహస్యాలను చేరవేయడు. కానీ వీరి వ్యూహం వేరు. ఇతను పూర్తిగా డబ్బు మరియు అవసరాల కోసం మిమ్మల్ని వాడుకునేవాడు. ఈ రెండవ వ్యక్తి మీకు ఎప్పుడు మంచివాడిలాగానే కనిపిస్తాడు. వీరికి మీతో ఎటువంటి శత్రుత్వం ఉన్నట్టు పైకి ఏమాత్రం కనిపించదు. కానీ వీరి కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తాడు. ఈ రాశివారు ఎవరికీ కాదనలేరు. ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే కరిగిపోయి సహాయం చేస్తారు అనే మీ అతిపెద్ద బలహీనతను ఈ రెండవ వ్యక్తి పూర్తిగా క్యాష్ చేసి ఉంటాడు. దీనికి డబ్బు అవసరం వచ్చినప్పుడు, ఏదైనా పని కావాల్సి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి దయనీయంగా ముఖం పెట్టేసి మీ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ కన్నీళ్ళు పెట్టుకుని తమ కష్టాలను చెప్తుంటారు. మీరు కాకపోతే నాకు ఇంకా ఎవరున్నారు, నువ్వే నన్ను ఆదుకోవాలి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. మీ సున్నితమైన మనసు ఆ మాటలకు కరిగిపోతుంది. మీరు జాలిపడి వాళ్ళకు కావాల్సిన సహాయం చేస్తారు. మీ దగ్గర డబ్బు లేకపోయినా మీరు ఎక్కడైనా అప్పు చేసి మరి వాళ్ళకి అప్పిస్తారు. మీ సమయాన్ని, మీ శక్తిని మరియు వాళ్ళ కోసం వెచ్చిస్తారు. వాళ్ళ పని అయ్యేంత వరకు వాళ్ళ వెంటే ఉంటారు. కానీ ఒక్కసారి వాళ్ళ పని అయిపోయాక లేదా వాళ్ళ అవసరం తీరిపోయాక వాళ్ళు ఇక మీకు కనిపించరు. కనీసం ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారని కూడా అడగరు. దారిలో ఎదురుపడినా గుర్తుపట్టినట్టు వెళ్ళిపోతారు. ఈ రెండవ వ్యక్తి పేరు ఏ అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉందో ఎప్పుడు గమనిద్దాం. జ్యోతిష్య అంచనాల ప్రకారం ఆర్థికపరమైన విషయాలు మరియు అవసరాల కోసం ఈ రాశి వారిని వాడుకొని వదిలేసే ఈ రెండవ వ్యక్తి పేరు ప్రారంభంలోనే ఎక్కువగా ఆర్ లేదా కే అక్షరాల, తెలుగులో రా లేదా కా అక్షరం సూచనలు బలంగా కనబడుతున్నాయి. ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోనికి ఒక అవసరం కోసమే వస్తారు. ఈ రెండవ వ్యక్తి వల్ల మీరు పడ్డ మానసిక క్షోభ అంతా ఇంత కాదు. మీరు ఏదైనా కష్టంలో ఉండి, అరే అప్పుడు నేను వారికి అంత సహాయం చేశాను కదా, నా అవసరం పక్కన పెట్టి మరీ ఆదుకున్నాను కదా, ఇప్పుడు అడిగి చూద్దాం అని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు మొహం చాటేస్తారు. ఎన్నో సాకులు చెప్తారు.
అయ్యో, నేను అడిగితే బాగుండేది, ఇప్పుడే డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చేశానని, లేదా నా పరిస్థితి కూడా ఇప్పుడు అస్సలు బాగలేదనో కట్టుకథలు చెప్తారు. కానీ కనీసం మీరు చేసిన సహాయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. పైన మీరు మీ డబ్బు తిరిగి ఇవ్వమని కొంచెం గట్టిగా అడిగితే, నువ్వు నాకు పెద్ద సహాయం ఏం చేశావులే, నేను అడగగానే ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నీకు ఇష్టం ఉంటే ఇచ్చావు, ఇప్పుడు నేను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తారు. మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని ఒక మెట్టులాగా వాడుకొని పైకెక్కిన తర్వాత ఆ మెట్టును తన్నేసే నీచమైన మనస్తత్వం ఉన్న రకం ఈ రెండవ వ్యక్తి. వీరి వల్ల మీరు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా చాలా నష్టపోయారు. మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపారు. మీరు పడ్డ ఆవేదన, మీరు చిందించిన కన్నీళ్ళు ఊరికే పోవు. మీరు చేసిన పుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రెండవ వ్యక్తికి కాలం గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. వారు ఏ డబ్బు కోసం అయితే, ఈ స్వార్థం కోసం అయితే మిమ్మల్ని వాడుకున్నారో, ఆ డబ్బు వారిని కాపాడలేని పరిస్థితి వారికి రాబోతుందని ప్రకృతి వారికి తగిన శాస్త్రి చేయబోతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. మూడవ వ్యక్తి విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు, ఈ మూడవ వ్యక్తి మొదటి ఇద్దరి కంటే కూడా చాలా రెట్లు ప్రమాదకరమైన వాడు. ఎందుకంటే మొదటి వ్యక్తి మీ రహస్యాలు చెప్తాడు, రెండవ వ్యక్తి మీ డబ్బును వాడుకుంటాడు. వాళ్ళు ఏదో ఒక రూపంలో మీకు బయటకు కనిపిస్తారు. వారు మోసం మీకు అర్థమవుతుంది. కానీ ఈ మూడవ వ్యక్తి ఏకంగా మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు. అది కూడా సైలెంట్గా. ఇతను అసూయతో అడ్డుకునేవాడు. మీతో బయటకు ఏమి చెప్పరు, మీతో ఎప్పుడు గొడవ పడరు, మీతో నవ్వుతూనే మాట్లాడతారు, మీ ప్రతి సంతోషంలో పాలు పంచుకున్నట్టు నటిస్తారు, మీ ముందు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ లోపల మాత్రం మీరంటే విపరీతమైన అసూయ, ద్వేషం రగులుతూ ఉంటాయి. మీ ఎదుగుదల చూసి వారు అస్సలు ఓర్వలేరు. మీ ప్రతిభ, మీ పనితనం, మీరు సమాజంలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు చూసి లోపల కుమిలిపోతుంటారు. మీరు కొద్దిగా సంతోషంగా ఉన్న, మీ కుటుంబంలో చిన్న వేడుక జరిగిన, మీరు కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త వాహనం కొన్నా సరే వాళ్ళ కళ్ళు కుళ్ళుతో మాడిపోతాయి. వారి చూపుల్లోనే ఒక రకమైన విషం ఉంటుంది. దాన్నే మనం నరఘోష లేదా దృష్టి దోషం అంటాము. ఈ మూడవ వ్యక్తి యొక్క అసూయ వలనే మీరు ఎన్నోసార్లు అకారణంగా అనారోగ్యం పాలయ్యారు. ఎన్నో పనులు చివరి నిమిషంలోనే ఆగిపోయాయి. చేతికి వచ్చిన అద్భుతమైన అవకాశాలు చేజారిపోయాయి. వీరు మీ వెనక మీ కార్యక్రమాల గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. మీకు చెడ్డ పేరు తీసుకురావాలని ఎన్నో కుట్రలు పన్నారు. మీకు తెలియకుండానే మీకు శత్రువులను సృష్టించారు. ఈ మూడవ వ్యక్తి యొక్క పేరు ఈ అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉందో తెలుసుకుందాం. జ్యోతిష్య పరంగా చూసుకుంటే ఈ రాశి వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక నరఘోషతో వారిని అడ్డుకోవాలని చూసే ఈ మూడవ వ్యక్తి పేరులో ప్రధానంగా పి లేదా ఏ అక్షరాలు, తెలుగులో అయితే పా లేదా మెండుగా ఉన్నాయి. ఈ అక్షరాలతో పేరున్న వారితో మీ చుట్టుపక్కల ఉండి ఎప్పుడు మీ విజయాలను చూసి కృత్రిమంగా నవ్వే వాళ్ళైతే వారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయము గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ ముగ్గురు లక్షణాలని, వారి పేర్ల ప్రారంభ అక్షరాలను చెప్పాను కదా అని వెంటనే మీ చుట్టూ ఉన్న వారిని చూసి అనుమానించి తొందరపడి ఎవరిని నిందించకండి. ఎవరిని ఆధారాలు లేకుండా మోసగా శత్రువు లేదా నేరస్తుడు అని నిర్ధారించకండి. జ్యోతిష్యం అనేది మనకు మార్గనిర్దేశం చేస్తుందే తప్ప ఎవరిపైన నిందలు వేయమని, బంధాలను తెంచుకోమని చెప్పదు. మీ జీవితంలోని ఎంతోమంది మంచివారు, మీ శ్రేయోభిలాషులు కూడా ఈ అక్షరాలతో ఉండి ఉండవచ్చు. మీ తల్లిదండ్రులు, పిల్లలు లేదా జీవిత భాగస్వామి పేర్లు కూడా వీటితోనే మొదలవ్వచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులను కేవలం మీ మనసులో గుర్తుపెట్టుకోండి. మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి. మీ మనసులోని వారిని కనిపెట్టి వారి నుంచి సైలెంట్గా దూరం జరగండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఒక అదృశ్యమైన గీత గీసుకోండి. ఆ గీత దాటి వారిని మీ జీవితంలోనికి అనుమతించకండి. అంతేకాని వారితో నేరుగా వెళ్ళి గొడవ పెట్టుకోవద్దు.
ఎందుకంటే వారితో మీరు వాదనకు దిగితే వాళ్ళు బుకాయించడంలోనే దిట్ట కాబట్టి మీరే తప్పు చేసినట్టుగా కొత్త సీన్ క్రియేట్ చేస్తారు. కాలం తన పని తను చేసుకుంటూ పోతుంది. పాపం పండినప్పుడు ఎవరైనా సరే తమ తప్పును మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు చేయాల్సిందల్లా కూడా మీ పని మీద మీరు దృష్టి పెట్టుకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మాత్రమే. ఈ రాశి వారికి రాబోయే రోజులలో పరిస్థితులు ఎలా మారబోతున్నాయో కూడా మన జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చాలా స్పష్టంగా విశ్లేషించుకోవాలి. గత కొంతకాలంగా మీ జీవితం ఒక పెద్ద తుఫానులో చిక్కుకున్న పడవలా మారిపోయింది. మీరు గ్రహ దోషాల వలన, కర్మఫలం వలన తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. మీరు ఏ పని చేసినా అనవసరమైన అడ్డంకులు రావడం, 99% పూర్తయిన పనులు కూడా ఆఖరి నిమిషంలో ఆగిపోవడం, ఊహించని ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టడం జరిగింది. ఇంట్లో ప్రశాంతత కరువై చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య పెద్ద పెద్ద గొడవలు కావడం, ఉద్యోగంలోనే పై అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి, ప్రమోషన్లు ఆగిపోవడం, వ్యాపారంలోని ఊహించని నష్టాలు, పెట్టుబడులు వెనక్కి రాకపోవడం, ఇలా అన్ని వైపుల నుంచి మిమ్మల్ని సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఒక దశలోనే అసలు నా జీవితం ఇంతేనా, ఈ కష్టాలకు అంతం లేదా అని మీ నిరాశలో కూరుకుపోయారు. దేవుణ్ణి కూడా ఎన్నోసార్లు ప్రశ్నించారు. నేను ఎవరికి ఏ పాపం చేయలేదే, నాకెందుకింత శిక్ష అని కుమిలిపోయారు. కానీ కర్మ ఫలితాలు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత త్వరగా వస్తుంది. కాలి చక్రం తిరుగుతుంది. ఇప్పుడు గ్రహాలు మీకు అనుకూలమైన స్థానాలలోకి మారుతున్నాయి. ముఖ్యంగా దైవానుగ్రహాన్ని, అదృష్టాన్ని ఇచ్చే గ్రహ బలం మీకు పూర్తి స్థాయిలోనే తోడుగా ఉండబోతుంది. దీని అర్థం ఏమిటి అంటే, ఇన్నాళ్ళు మీరు ఏ చీకటిలో అయితే మగ్గిపోయారో అక్కడి నుంచి వెలుగు వైపు అడుగులు వేయబోతున్నారు. మీకు అన్యాయం చేసిన వారు, మిమ్మల్ని ఏడిపించిన వారు తమ కర్మను తాము అనుభవించే సమయం మొదలైంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈ రాశి వారు దేవుడు లాంటికి చప్పుడుండ దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. ఒకరిని ఏడిపించి సంపాదించిన సంతోషం ఎప్పటికీ కూడా నిలబడదు. వాళ్ళు ఇప్పుడు పైకి నవ్వుతూ కనిపించినా వారి లోపల తెలియని భయం మొదలవుతుంది. త్వరలోనే వారు తమ తప్పుల వలన తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలోనే మీరు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ చేతులను మురికి చేసుకోకండి. ప్రకృతి తను చేయాల్సిన పనులన్నీ తనే చేసుకుంటూ వెళ్తుంది. మీరు కేవలం ప్రేక్షక పాత్రను వహించండి. మీరు కోల్పోయిన డబ్బు తిరిగి రావాలంటే మీరు ఇలా సైలెంట్గా ఉండండి. అప్పిచ్చిన వారి దగ్గర నుండి హఠాత్తుగా రావచ్చు డబ్బు. మీ వృత్తి వ్యాపారాలలోనే మీరు అనుకున్న దానికంటే కూడా మెరుగైన లాభాల ద్వారా కావచ్చు. ఆగిపోయిన మీ పాత ఆస్తుల సమస్యలు పరిష్కారం అవడం ద్వారా మీకు ఊరట కలుగుతుంది. మొత్తానికి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడి మీరు మళ్ళీ తలెత్తుకుని తిరిగే పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. మీరు కావలసిన వస్తువులు కొనుగొనే స్వేచ్ఛ వస్తుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఇది. అంతేకాకుండా మీ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తుల బండారం అందరి ముందు బహిర్గతమయ్యే అద్భుతమైన అవకాశం రాబోతుంది. నిప్పును బూడిదయ్యే ఎక్కువ కాలం కప్పి ఉంచలేనట్టే నిజాన్ని అబద్ధం ఎప్పటికీ దాచలేదు. మీపై వచ్చిన పవిత్రాలు తొలగిపోతాయి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని ఆ మోసగాళ్ళ మాటలు నమ్మే మీకు దూరమైన మీ ఆత్మీయులు నిజం తెలుసుకొని పశ్చాత్తాపం మళ్ళీ మీతో దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు పెద్ద మనసుతోటి వారి క్షమాపణ చెప్పే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ పాత తప్పులు జరగకుండా, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చులకనగా చూడకుండా ఒక స్పష్టమైన అద్దు పెట్టుకోండి. ఈ రాశి వారికి ఉండే సహజమైన అంతర్దృష్టి అంటే 6th సెన్స్ లేదా ఇంక్లూషన్ మరింత చురుకుగా పనిచేస్తుంది. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది వారు ఒక మాట మాట్లాడకముందే మీ మనసుకు ముందుగానే తెలిసిపోతుంది. ఆ మనసు చెప్పే మాటలు ఖచ్చితంగా వినండి. మీ మెదడు, మీ తర్కం ఏవేవో సాకులు చెప్పవచ్చు, మీ కళ్ళు మోసపోవచ్చు, కానీ మీ లోపలి ఆత్మ చెప్పే మొదటి మాట ఎప్పుడు నిజం అవుతుంది. దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వండి. అది మిమ్మల్ని ఎప్పటికీ తప్పుదోవ పట్టించదు. ఉద్యోగం చేసే ఈ రాశి వారికి ఇదొక అనుకూలమైన సమయం.
ఇన్నాళ్ళు మీ శ్రమను దోచుకొని పేరు సంపాదించుకున్న వారు పక్కకు తప్పుకుంటారు. మీ టాలెంట్ బాస్కు తెలుస్తుంది. మీకు రావాల్సిన ప్రమోషన్స్ లేదా మంచి ప్రదేశానికి, మీకు అనుకూలమైన చోటుకి వదిలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఆఫర్లు వస్తాయి. వ్యాపారం చేసేవారు తమ పాత పద్ధతులను మార్చుకొని ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తే మంచి లాభాలు గడిస్తారు. కుటుంబంలోని ఇన్నాళ్ళుగా ఉన్న అశాంతి, గొడవలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశాలున్నాయి. మీ పిల్లల భవిష్యత్తు, చదువు లేదా వివాహం గురించి మీరు పడుతున్న ఆందోళనలు తొలగిపోయేలాగా ఒక శుభవార్త వింటారు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీరు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల నుంచి, నొప్పుల నుంచి మీకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. సరైన వైద్యం అందుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. మీ కోపాన్ని, మీ భావోద్వేగాలను మాత్రం అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీ కోపమే మీకు అతిపెద్ద శత్రువు. అది మీ ఆరోగ్యానికే కాదు, మీ సంబంధాలకు కూడా చేటు చేస్తుంది. అవతలి వారు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినప్పుడు మీరు మౌనంగా ఉండడమే, మీకు చిరునవ్వు నవ్వి వదిలేయడమే వారికి మీరు ఇచ్చే అతిపెద్ద సమాధానాన్ని గుర్తుపెట్టుకోండి. మౌనం కంటే పెద్ద ఆయుధం మరొకటి లేదు. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా మీకు మనసులో ఎక్కడో చిన్న భయం, ఆందోళన ఉండిపోయి ఉంటుంది. అది సహజం. ఎందుకంటే ఈ రాశి వారు ఒకసారి దెబ్బతింటే మళ్ళీ కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. పాలు తాగే మజ్జిగ చూసి కూడా భయపడ్డారు అన్నట్టుగా మీ పరిస్థితి ఉంటుంది. కానీ నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మీ మీద మీకు నమ్మకం కోల్పోవద్దు. తొందరపడి ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు చాలా బలవంతులు. కాలమే ఎవరిని నిజంగా మీ వారు ఎవరు ఒక జల్లెడ పట్టి చూపిస్తుంది. కాలానికి ఉన్న శక్తి, గాయాలను మాన్పే గుణం మరొకరికి లేదు. మీ మంచితనాన్ని ఎవరైనా బలహీనంగా భావిస్తే అది వారి మూర్ఖత్వం అవుతుంది, కానీ మీ తప్పు ఎంత మాత్రం కాదు. మీరు మంచిగా ఉండడం మానకండి, దయతో ఉండడం మానకండి. కానీ ఎవరికి ఎంత మంచితనంగా చూపారో, ఎవరికి ఎంత సహాయం చేయాలో అంతవరకే పరిమితం అవ్వండి. ఈ రాశి వారు అగ్ని లాంటి వారు. అగ్నితో వంట చేసుకొని గడుపు నింపుకోవచ్చు. అదే అగ్నితో ఇల్లు కాల్చుకోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే వారికి, ప్రేమించే వారికి మీ మంచితనాన్నిచ్చే దీపం లాంటి వారు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసేవారికి మీరు దహించి వేసే దావాననం లాంటివారు. ఈ నిజాన్ని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి ధైర్యంగా ఉండండి. రాబోయే కాలం పూర్తిగా మీదే. దేవుడు మీకోసం ఎంతో అద్భుతమైన ప్రణాళికను, శక్తిని సిద్ధం చేశాడు. మీ విజయమే మీ శత్రువులకు మీరు ఇచ్చే అతిపెద్ద చెంపాపెట్టు లాంటి సమాధానం. మీ కన్నీళ్లను తుడుచుకొని మీ లక్ష్యాలను వైపు అడుగులు వేయండి. విశ్వం మీకు అండగా ఉంటుంది. చివరిగా ఒక చిన్న మాట, మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోవడం. మీకు ప్రస్తుతం ఏ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది? డబ్బు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం లేదా ప్రేమ, వైవాహిక సంబంధాల? కింద కామెంట్లో శిక్షగా పంచుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా కూడా ఊరట కలిగించిందని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. రాబోయే రోజులలో మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ప్రతి అవయవం మీద ఒక ప్రభావం పడుతుంది. కాబట్టి నేను మీ ప్రాణశక్తికి, మీ ఉత్సాహానికి ముప్పు ఉంది అని ప్రతీకారకంగా మిమ్మల్ని హెచ్చరించాను. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. టెన్షన్లు పడకండి. శని ప్రభావం ఎప్పుడు కేవలం ప్రతికూలంగానే ఉండదు. ఆయన ఎవ్వరికీ అన్యాయం చేయడు. మీరు ఈ కర్మల తాండవం ఉన్న పదాన్ని వినే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. దీని ఒక శిక్షగా కాకుండా ఒక ఉచిత శిక్షణగా భావించండి. మీ జీవితంలోనే ఎప్పుడైతే శనిదేవుడి ప్రభావం తీవ్రంగా ఉంటుందో అప్పుడే మీ కళ్ళు పూర్తిగా తెరుచుకుంటాయి. ఈ ప్రపంచం అంటే ఏమిటో, మనుషులంటే నైజం ఏంటో కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు అవసరానికి వాడుకునే వాళ్ళు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ జీవితం నుంచి చెత్తంతా పక్కకు వెళ్ళిపోయి నిజమైన బంధాలు మాత్రమే మిగులుతాయి. శనిదేవుడు క్రమశిక్షణ, ఓర్పు, నిజాయితీ,
మరియు కష్టానికి ప్రతిఫలమిచ్చే గొప్ప కర్మ సాక్షి. మీరు న్యాయంగా ఉంటే, మీ కష్టపడి పనిచేస్తే, మీ తప్పులను మీరు గ్రహించి సర్దిద్దుకుంటే, ఆ శనీశ్వరుడు అందించే అద్భుతమైన జీవితం, ఆస్తులు, గౌరవం వేరే ఏ గ్రహము ఇవ్వదు. ఈ కష్టకాలం జీవితాంతం మీ వెంటే ఉండదు. ఇది కేవలం ఒక దశ మాత్రమే. ఈ దశను గనుక మీరు వివేకంతో సరిగ్గా ఉపయోగించుకుంటే, మీ జీవితంలోనే పాత సమస్యలన్నిటినీ సమూలంగా సరిచేసుకునే ఒక గొప్ప అవకాశం మీకు ఏర్పడుతుంది. మీ జీవిత పునాదులు మరింత బలంగా, అచంచలంగా మారుతాయి. మీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. శని మహాదశ లేదా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా శని ఏ రూపంలో మీ జాతకాన్ని ప్రభావితం చేస్తున్నా దాని వెనక ఉన్న ఆంతర్యం ఒకటే. మనిషి తన అహంకారాన్ని వదిలేసి వాస్తవంలో బతకాలని శని కోరుకుంటాడు. ఈ రాశి వారికి సహజంగా ఉండే ధైర్యం ఈ సమయంలో కొంత సన్నగిలినట్టు అనిపించవచ్చు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే మీరు ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలకు లోనయ్యే పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ కార్యాలయంలోని తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ కష్టానికి సరైన గుర్తింపు లభించకపోవచ్చు. మీ పై అధికారులు మీ తప్పులను భూతద్దంలో పెట్టి వెతికే అవకాశం ఉంది. మీతో పాటు పనిచేసే తోటి ఉద్యోగులే మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు. ఇలాంటి సమయంలోనే మీరు మీ సహనాన్ని కోల్పోకూడదు. రాజీనామా చేసి బయటకు వచ్చేద్దాము అని చెప్పి తొందరపాటు నిర్ణయాలు కూడా అస్సలు తీసుకోకూడదు. ఆవేశంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ కెరియర్ని ప్రమాదంలో పడేస్తుంది. ఓపికగా ఉండండి. మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. సమయం వచ్చినప్పుడు మీ నిజాయితీకి తప్పకుండా ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారస్తులు కూడా ఈ సమయంలోనే కొత్త పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి సాహసాలు చేయకపోవడమే మంచిది. ఉన్న వ్యాపారాలు స్థిరంగా నడుపుకోవడం పైన దృష్టి పెట్టండి. ఎవరైనా సరే వచ్చి ఈ పథకంలోని పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది అని మాయమాటలు చెప్తే వాటిని ఏమాత్రం నమ్మకండి. అలాంటి ఆశల వలనే మీరు మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు. ఈ సమయంలో కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. చిన్నపాటి గొడవలను కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పంతాలకు, పట్టింపులకు పోయి అనవసరమైన వివాదాలు కొని తెచ్చుకోకండి. అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోండి. ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. శని కర్మల తాండవం అంటే కేవలం డబ్బు పోవడం మాత్రమే కాదు, మన శారీరక, మానసిక అలసట ద్వారా కూడా మనకు కొన్ని గుణపాఠాలు నేర్పించడం. మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా పెద్దవిగా మారే ప్రమాదం ఉంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం, యోగా లేదా ధ్యానం చేయడం వంటివి మీ దినచర్యల్లో భాగం చేసుకోవాలి. మీ ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవడం మంచిది. అనవసరమైన బయట తిండి, వ్యసనాలకు దూరంగా ఉండడం ఈ కాలంలోనే అత్యంత ఆవశ్యకం. ఈ వ్యసనాల వల్ల మీ ఆయుష్ మరియు సంపద రెండూ ఎలా నాశనం అవుతాయో నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ శని కర్మల తాండవం నుంచి, మీ రహస్య శత్రువుల కుట్రల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, శనిదేవుడి అనుగ్రహం పొందడానికి కొన్ని శక్తివంతమైన, అత్యంత సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలు చెప్తాను. శ్రద్ధగా వినండి. ఇవి ఎక్కడో వేల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేసే పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు యాగాలు కావు. నిత్య జీవితంలోనే మీ ఇంట్లోనే మీరు స్వయంగా చేసుకునే చిన్న చిన్న భక్తిపూర్వక పనులు మాత్రమే. ప్రతి శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా తలస్నానం చేసి శనిదేవుణ్ణి భక్తితో, ఏకాగ్రతతో ప్రార్థించండి. ఇంట్లో పూజా మందిరంలోని కానీ లేదా దగ్గరలోని నవగ్రహాలలో కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ దీపం మీ జీవితంలోని అంధకారాన్ని తొలగించి మీలోని జ్ఞాన వెలుగును ప్రసాదిస్తుంది. నువ్వులు శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైనవి. అవి ఆయన ఆగ్రహాన్ని శాంతింపచేస్తాయి. అలాగే అవసరంలో ఉన్నవారికి, ముఖ్యంగా అనాథలకి, వికలాంగులకు, వృద్ధులకు మీ చేతనైన సహాయం చేయండి. వారికి కడుపు నిండా అన్నం పెట్టండి లేదా పాత బట్టలు దానం చేయండి. శనిదేవుడికి వృద్ధులంటే, ఎండలో కష్టపడే కార్మికులంటే చాలా ఇష్టం.
వారి రూపంలోనే ఆయన ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి. వారిని గౌరవించండి, వారితో మర్యాదగా మాట్లాడండి. మీ కింద పనిచేసే వారిని, కాయ కష్టం చేసుకునే బ్రతికే వారికి ఎప్పుడు చులకన చేసి మాట్లాడకండి. వారికి మీరు చేసే ఒక చిన్న సహాయం మీ ఖాతాలో ఒక మంచి కర్మగా జమయ్యి శనిదేవుడి ఆగ్రహాన్ని తగ్గిస్తుంది. శనివారం రోజున కాకులకు ఆహారం పెట్టడం అనేది ఎంతో కాలంగా వస్తున్న ఒక అద్భుతమైన సంప్రదాయ విశ్వాసం. కాకిని శనిదేవుడి వాహనం. దానికి ఆహారం పెట్టడం వలన కేవలం శనిదేవుడు మాత్రమే కాదు, మీ పితృదేవతలు అంటే చనిపోయిన మీ పెద్దల ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా లభిస్తాయి. పితృదోషాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. వీలైతే శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా పఠించండి. ఎందుకంటే హనుమంతుడి భక్తులను శనిదేవుడు ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు. ఎందుకంటే హనుమంతుడి భక్తులను శనిదేవుడు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు. రాముని భక్తులో లీనమై ఉండే ఆంజనేయుడి విశ్వాసం వరిస్తే అంతులేని మనోధైర్యం వస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఆధ్యాత్మిక పరిహారాలు చేశాం కదా అని గుడ్డిగా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, పత్రాలు చూసుకోకుండా సంతకాలు చేయడం, మీ బాధ్యతలను నిర్లక్ష్యంగా వదిలేయడం చేయకూడదు. దైవ బలంతో పాటుగా మన బుద్ధి బలం కూడా మనిషికి చాలా అవసరం. దేవుడికి దండం పెట్టుకున్నాం కదా అని నడి రోడ్డు మీద కళ్ళు మూసుకొని నడిస్తే ప్రమాదం జరగక మానదు. ఈ పరిహారాలు మీకు అంతులేని ఆత్మస్థైర్యాన్ని, సానుకూల శక్తిని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి తప్ప మీరు ఉద్దేశపూర్వకంగా చేసే పొరపాట్లకు అడ్డుకట్ట వేయలేవు. మీ నిర్ణయాలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. మీ కర్మలే మీ భవిష్యత్తును దాస్తాయి. కాబట్టి ఈ రాశివారు ఇకపై లేనిపోని భయాలతో కాకుండా పూర్తి జాగ్రత్తతో, ధైర్యంతో, వివేకంతో మీ అడుగులు ముందుకు వేయాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూ అతిగా పొగుడుతున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద స్వార్థం దాగి ఉందని వెంటనే గ్రహించండి. డబ్బు విషయంలోనే 100 సార్లు, అవసరమైతే 1000 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 10 రూపాయలు ఖర్చు పెట్టే చోట 2 రూపాయలే ఖర్చు పెట్టండి. ఆదా చేయడం నేర్చుకోండి. మీ వ్యక్తిగత రహస్యాలను మీ మనసులోనే ఒక నిధిలాగా భద్రంగా ఉంచుకోండి. మీ కుటుంబ భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడండి. నిజాయితీగా, ధర్మబద్ధంగా బతకండి. అప్పుడు ఆ శనిదేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కూడా ఒక అభయ హస్తంలాగా రక్షగా ఉంటాయి. ఆయన మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు. మీరేమీ భయపడాల్సిన పని లేదు. నేను చెప్పిన ఈ విషయాలను మీ జీవితంలోని ఒక రక్షణ కవచంలాగా వాడుకోండి. అప్పుడు మీ జీవితం, మీ డబ్బు, మీ ఇల్లు అన్నీ సురక్షితంగా ఉంటాయి. ఏ శత్రువు మీ వెంట్రుక కూడా పీకలేడు. నా ఈ మాటలు మీ మనసుకు అత్తుకున్నాయని, మీలోని అనుమానాలను పటాపంచలు చేసి మీకు ఒక కొత్త మార్గదర్శకత్వాన్ని ఇచ్చాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే, నా మాటలు మీ జీవితానికి అన్వయం అవుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.